ఎంత కంగారు పడిపోయారా మన సీనియర్లు పాపం. ఈ ఇయర్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదేమైనా భలే సపోర్ట్ చేశారురా, బాగా సపోర్ట్ చేశారు. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాతే ఏదైనా. అదిగో చూడు, అందులో సిఎస్సి వాడున్నాడు, ఈసీ వాడున్నాడు, డబల్ఈ వాడున్నాడు, సివిల్ వాడున్నాడు, మెకానికల్ వాడు కూడా ఉన్నాడు. ఈ స్టూడెంట్ కోరిక ఒక్కటే, సార్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి జాబ్ ఇవ్వండి, నా దగ్గర మార్క్స్ ఉన్నాయి జాబ్ ఇవ్వండి. అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అవి నటనలు కాదే. బీటెక్ స్టూడెంట్స్ మంచోళ్ళు రా, స్టూడెంట్ అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానురా నేను మీకు? జాబ్లు ఇచ్చానా, ఇంకేమైనా ఇచ్చానా? మా ఎక్స్పీరియన్స్ చెప్పాను, ట్రై చేయండి రా అని. ఒక బీటెక్ స్టూడెంట్స్గా ఏమి ఇవ్వగలంరా ఈ కాలేజీకి? చదువుతో పాటు మన మెమొరీస్ తప్ప దానికి మించింది ఏదైనా ఉండేట్రా? ఇదిగో ఈ బీటెక్ వరకే నీ ఫ్రెండు, ఈ బీటెక్కే నీ ఫ్రెండు, ఈ బీటెక్కే నేను మీ సీనియర్ని. అంతవరకు ఎందుకురా? ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వస్తామో లేదో మనకు తెలియదు. అందుకే ఎదురొచ్చే ప్రతి బ్రాంచ్ వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుడిని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే బీటెక్ జాబ్స్ గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా చదువుకునే ఏ స్టూడెంట్ని జాబ్ నుంచి దూరం చేయకు తండ్రి, దూరం చేయకు.